హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీ ముందుకి కొబ్బరి లడ్డుతో వచ్చేసాను. అది ఎలా చేశాను, ఏం చేశాను అనేసి అయితే మీకు స్టార్టింగ్ నుంచి వీడియో పెడుతున్నాను, చూసేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోలకి వెళ్ళిపోదాం. మా పెద్ద బాబు అయితే నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈ రెసిపీకి. తన కొబ్బరి ముక్కలన్నీ తను కట్ చేస్తున్నాడు. చూడండి ఎంత కష్టపడి కట్ చేస్తున్నాడో. తనకి కట్ చేయడం రాకపోయినా ఇబ్బంది పడుకుంటూనైనా మమ్మీకి హెల్ప్ చేయాలని చెప్పేసి అయితే కట్ చేసేస్తున్నాడు. సో ఈ కొబ్బరి ముక్కలు ఎక్కడవంటే మీకు తెలిసిందే కదా, నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టాను. ఎవ్రీ ఇయర్ శ్రావణంలో అన్ని కొబ్బరికాయలు అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టడం నాకు అలవాటు. సో ఈ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతానికి కొబ్బరికాయలు కొట్టాను. సో ఆ కొబ్బరికాయలని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే నేను కొబ్బరి లడ్డు చేద్దామనేసి అనుకున్నాను. యాక్చువల్గా ఏంటి, పచ్చి కొబ్బరితో మనం కొబ్బరి రైస్ కానీ పలావ్ కానీ లేదు అని అంటే చట్నీలకి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. కాకపోతే ఒకటి రెండు అయితే యూజ్ చేసుకుంటాం, మరి అన్ని కొబ్బరికాయలు ఏం చేసుకుంటాం చెప్పండి. ఇంకా అందుకే పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే స్వీట్ షాప్లో స్టైల్లో ఆ టేస్ట్ వచ్చేలాగా పిల్లలకి నచ్చేలాగా ఇంకా బెల్లంతో కొబ్బరి లడ్డూలు అయితే చేసేసాను. అది ఎలా చేశానో చూడండి. ఏంటి అంటే పచ్చి కొబ్బరి ముక్కల్ని అన్నీ మీరు చూసారు కదా, ఇందాక మా బాబు మొత్తం ముక్కలు కట్ చేశాడు. వాటిని నేను పీల్తో ఇట్లా తురమడం ఎందుకు అని చెప్పేసి, ఆ తురిమితే చాలా టైం పట్టిద్ది. ఆ చాయ మళ్ళీ ఏంటంటే ఇంకా కొంచెం హెవీ వర్క్ కూడా. సో అందుకనే సింపుల్గా నేనైతే అన్ని పీసెస్ని మిక్సీ పట్టేసుకున్నాను. ఒకటి రెండు మూడు సార్లు అన్నీ పెట్టేసుకొని మొత్తం అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూడండి, మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వదు, ఎందుకంటే నేను ఆ కొబ్బరికాయలు కొట్టి 1-2 డేస్ అయింది కాబట్టి కొంచెం గాలికి ఆరిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా మంచిగా అయింది. ఇలా పొడి పొడిగా ఉంటుంది. సో ఈ ఈ వీటినైతే నేను ఏం చేశానంటే ఇంకా డైరీలో పెట్టేసుకొని అదే గంజు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే ఇందులో వేయించుకోవడం అది ఇది ఏమి ఉండదు. ఇంకా పచ్చి కొబ్బరి కదా, వేయించినా అంత నెయ్యి వేసి అలా వేయించడానికి ఏమి ఉండదు. సో నేనైతే పచ్చి కొబ్బరిని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేసాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆ పచ్చి పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా పొడి పొడిలాడేదానికి అయితే నేను వేయించుకున్నాను. అది వేయించుకున్న తర్వాత ఏం చేశానంటే బెల్లంని తురిమి పెట్టేసుకున్నాను. బెల్లం అయితే మొత్తము అందులో వేసేసాను. వేసేసి ఇందులో ఇంకొకటి ఏంటంటే, బెల్లం డైరెక్ట్ వేసేస్తే మంచిగా కరిగిపోయి మంచి కన్సిస్టెన్సీ బాగుంటుంది. అదేంటంటే కొబ్బరి ఆల్రెడీ బెల్లం అందులోనే పాకంలాగా అయిపోతుంది. మనం సపరేట్ బెల్లం పాకం పట్టి అందులో పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మనం ఈజీగా డైరెక్ట్ కొబ్బరి తురుముకి ఈ బెల్లంలో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇందులో టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఏముండదు, ప్లస్ ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అయితే ఏం ఉండదు. ఈజీగా మనం ఒక కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకోవడమే లేట్, అంతే. ఇంకా కొబ్బరి ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని బెల్లం వేసేయడమే. ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఈ రెసిపీ చేశాను, అప్పుడు చాలా బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ ఇన్ని కొబ్బరి ముక్కలు అయితే మనకు అంత ఉండవు కదా అవైలబుల్లో. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా దేవుడికి కొట్టినా 1-2 మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా నేను 4-5 ఇలాచీలు అయితే మంచిగా దంచేసుకొని చక్కెర కొంచెం షుగర్ వేసి మంచిగా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఆ ఇలాచీ పౌడర్ అయితే వేసేసాను బెల్లం కరిగిపోయాక. ఇలాచీ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్స్లలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచీయే కదా, అది స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సో నేనైతే 4-5 ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెం కొంచెం తురుముకొని ఆ పౌడర్ లాగా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ పెద్ద పెద్ద ముక్కలు వేస్తే పిల్లలు తినరు అని చెప్పేసి అందులో కలిసిపోతే బాగుంటుందని చెప్పేసి నేనైతే డ్రై ఫ్రూట్స్ను కూడా మంచిగా పొడిలాగా చార్ప్ చేసుకొని అందులో వేసేసాను. ఇంకా తర్వాత ఏం చేశానంటే నెయ్యి వేసేసానండి. అన్నీ మనము ముందు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకొని అలా ఏం అవసరం లేదు. ఈజీగా ఇదైతే ఈజీ ప్రాసెస్. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుందని చెప్పేశారు. అసలు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా బాగుంది. సో మనం ఇక్కడ నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసేసాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్ చాలా సెట్ అవుద్ది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అది అలా అయిపోయాక అది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనమైతే ఇంకా ఆ స్టవ్ ఆపేసేసి దించేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో నేనైతే ఈ సైజు ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసి అన్నీ ఈక్వల్గా లడ్డూలు అయితే చేసేసాను. కొబ్బరి లడ్డూలు చుట్టేసాను. మా బుడ్డోడు చూడండి ఇంకా ఎప్పుడెప్పుడు పెట్టిద్దా అని చూస్తున్నాడు, ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు.
ఇంకా పిల్లలతో ఇంకా తెలిసిందే కదా, ఇంకా అసలు అటు చేయగానే ఇటు చేతి పెట్టేసుకొని తినేస్తున్నారు. నేనైతే అసలు ఎలా వస్తుందో ఏంటో అనేసి అయితే అనుకున్నాను. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్లీగా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ. ఇది వీడియో చూసాక మీకు ఎలా ఉంది, ఎలా చేశాను ఏంటి అనేసి అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. చిన్నబాబు ప్లేట్ పట్టుకున్నాడు, పెద్ద బాబు సైడ్ నుంచి తీసేసుకొని తింటున్నాడు. ఇంకెక్కడ లడ్డూలు అన్నీ చేసేటప్పుడే అయిపోతాయి. ఇంకా పిల్లల కంటే మనకి ఏం ఎక్కువ చెప్పండి. వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు, మనం చేసేదే వాళ్ళ కోసం కదా. సో వాళ్ళు తినంగా మిగిలినవే మనం టేస్ట్ చూసేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.